హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ వీడియోలో మీకు అల్స్టోనియా, జమైకా పోనిసెట్టియా, బృందావన్ చంపా ప్లాంట్స్ ఇంకా కొన్ని ప్లాంట్స్ చూపిస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్లాంట్స్ ను యూఫోర్బియా పునీసియా, జమైకన్ పోనిసెట్టియా అని పిలుస్తారు. ఈ ప్లాంట్ స్పెషల్ బ్రైట్ రెడ్ కలర్స్ లో ఫ్లవర్స్ పూస్తాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు మీకు ఫ్లవర్స్ కూడా చూపిస్తాను. రేర్ ఆర్నమెంటల్ ఫ్లవరింగ్ షబ్బు 8 to 15 feet హైట్ వరకు గ్రో అవుతుంది. రెగ్యులర్ గా ప్రూనింగ్ చేసుకుంటే మనం పాట్ లో కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా ఉంటే ఫ్లవర్స్ రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్ గా అది ఫ్లవర్ కాదు, మిడిల్ లో ఉన్నది కదా ఎల్లో కలర్ లో, అది ఫ్లవర్. నార్మల్ పోనిసెట్టియా ప్లాంట్ ఉంటుంది కదా, లీవ్స్ ని రెడ్ కలర్ లోకి చేంజ్ చేసుకుంటుంది. ఈ ప్లాంట్స్ కూడా అలాగే. నార్మల్ పోనిసెట్టియా ప్లాంట్ స్క్రీన్ పై ఇస్తాను. ప్లాంట్స్ ని ఫిడిల్ వుడ్ ట్రీ అంటారు. వైట్ కలర్స్ లో ఫ్లవర్స్ వస్తాయి. ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవి. మీకు ఫ్లవర్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. కాడల్లాగా వేలాడి చిన్న సైజులో స్మాల్ వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. మీకు ఫ్లవర్స్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు. ఇలాగ వేలాడితే మాట ఫ్లవర్స్ ఇలా వేలాడి ఇలా వైట్ కలర్స్ లో వస్తాయి ఫ్లవర్స్. ఈ ప్లాంట్ ని బృందావన్ చంపా అని పిలుస్తారు. షైనింగ్ గ్లాసీ లీవ్స్ తో ఎప్పుడు గ్రీనరీగా ఉంటుంది. స్మాల్ సైజ్ వైట్ కలర్ ఫ్లవర్స్ తోటి చాలా బ్యూటిఫుల్ అండ్ మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. 35 feet హైట్ వరకు గ్రో అవుతుంది. కెనోపీగా కూడా స్ప్రెడ్ అవుతుంది. లో మెయింటెనెన్స్ ప్లాంట్. ఈ చెట్టు ఫ్లవరింగ్ టైమ్ లో మొత్తం గార్డెన్ కి మంచి ఫ్రాగ్రెన్స్ ని స్ప్రెడ్ చేస్తుంది. వింటర్ అండ్ రైనీ సీజన్ లో బ్లూమింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫుల్ సన్ లైట్ నుంచి పార్షియల్ షేడ్ వరకు సూటబుల్. ఈ ప్లాంట్ ఎక్కువగా ఎవెన్యూ ప్లాంటేషన్, ఎంట్రన్స్ ప్లాంటేషన్, ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్టులు, పార్క్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫ్లవరింగ్ కంప్లీట్ అయిన తర్వాత లైట్ గా ప్రూనింగ్ చేస్తే న్యూ బ్రాంచెస్ వచ్చి కెనాపీగా స్ప్రెడ్ అవుతుంది. మంచి డెన్స్ గా తయారవుతుంది ప్లాంట్. డ్రై బ్రాంచెస్ రిమూవ్ చేస్తే హెల్దీగా గ్రో అవుతుంది. ఇవి యాకబిల్వం ప్లాంట్స్. ఇవి మన ఇండియన్ ట్రెడిషన్ లో చాలా ప్రాముఖ్యతమైన ప్లాంట్ కదా ఇవి. యాకబిల్వాలు ఇలా సింగిల్ బిల్వం వస్తుంది, ఒక లీవ్ వస్తుంది అన్నమాట. ఇట్లా మీకు ఏమైనా ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు కోకోపీటు, వర్మీ కంపోస్ట్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము బల్క్గా. మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. ఈ ప్లాంట్స్ ని డల్బర్జియా శిశు అని పిలుస్తారు. సీసమ్ ట్రీ అని కూడా అంటారు. మన ఇండియాలో చాలా వాల్యూబుల్ అయిన ట్రంబర్ ట్రీ ఇది. ఫాస్ట్ గా గ్రో అవుతుంది. చాలా స్ట్రాంగ్ అయిన ప్లాంట్ ఇది. షేడ్ కూడా బాగా క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఇవి ఎక్కువగా ఫార్మ్ హౌసెస్, పార్క్స్, రోడ్ సైడ్, ఫార్మ్ బౌండరీస్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. 60 feet హైట్ వరకు గ్రో అవుతుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ కి చాలా సూటబుల్ అయిన ప్లాంట్ ఇది. ఫుల్ సన్ లైట్ అవసరం. ఈ ట్రీ చాలా పెద్దగా పెరుగుతుంది. ఓపెన్ స్పేస్ లో నాటడం బెస్ట్. లాంగ్ టర్మ్ ప్లాంటేషన్ కి అద్భుతమైన ట్రీ ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ ప్లాంట్స్ ని అల్స్టోనియా అని పిలుస్తారు. సప్తపర్ణి అని కూడా అంటారు. ఎవెన్యూ ట్రీ షేడ్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు. రోడ్ సైడ్ ప్లాంటేషన్ కి అది సూటబుల్ అయిన ప్లాంట్ ఇది. 60 feet హైట్ వరకు గ్రో అవుతుంది. కెనోపీగా స్ప్రెడ్ అవుతుంది. మంచి షేడ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ ట్రీ సంవత్సరం పొడవునా పచ్చగా ఉండడం వల్ల ల్యాండ్స్కేపింగ్ కి ప్రీమియం లుక్ ఇస్తుంది. ఈ ప్లాంట్స్ ని సీతాశోక అంటారు. ఎవెన్యూ కేటగిరీలోకి వస్తుంది. ఫ్లవరింగ్ వెరైటీ. ఈ చెట్టుకు వచ్చే ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. రెడ్ కలర్ లో గుత్తులుగా కాస్తాయి. బ్లూమింగ్ టైమ్ లో ట్రీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.